సార్, తప్పైపోయింది. దొంగ రాస్కెల్స్, ఎంకామ్ చదువుకున్న వాడినిరా. టాక్సేషన్ గురించి అడగండిరా, చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకొని తిరిగే వాళ్ళల్లో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? రేయ్, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, బస్ ఛార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసే వాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా. లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాడినిరా. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా. రాస్కెల్స్, లాక్కోకండిరా. ఇదే పాయింట్ మీద నేను ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ని కొట్టాను సార్. మీ అమ్మగారు ఎవరో నాకు తెలియదు, మీ ఊరేదో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని కూడా పొద్దున్నే చూశాను. మీకు ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఉంది, వేలకు వేలలో జీతం వస్తుంది, క్వార్టర్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తున్నారు. కావాలనుకుంటే మనసు చంపుకొని లంచాలు తీసుకుంటే కోటీశ్వరులుగా కూడా అయిపోవచ్చు. ఇన్ని సౌకర్యాలతో సుఖంగా బ్రతుకుతూ సహనంగా ఉండాల్సిన మీకే ఇంత కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏమాత్రం సుఖం లేనివాణ్ణి, 30 ఏళ్లు దాటిన నిరుద్యోగిని, 70% మార్కులతో డిగ్రీలు పాస్ అయిన వాడిని, 70 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయిన వాడిని, ఖర్చీఫుల దగ్గర నుంచి కాళ్లకు చెప్పులు దాకా అమ్మ బాబుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాడిని, చివరికి కాఫీ కావాలన్నా కన్నీళ్లతో కన్న వాళ్ళని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్న వాడిని, ఆశతో ఇంటర్వ్యూకి వెళితే అన్యాయంగా అమ్మని కామెంట్ చేసిన వాడిని కొట్టాలా నరకాలా సార్? సొసైటీలో ఇంత గొప్పగా బ్రతుకుతున్న మీకే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నిరుద్యోగిగా బ్రతుకుతున్న నాకెంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి సార్? ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి సార్? అయినా మీరు వెనక ముందు ఆలోచించకుండా నా ఇంటికి వచ్చి నన్ను ఒక క్రిమినల్ చేసి నోటికొచ్చినట్టు తిట్టి కొట్టారు. అలాంటి మిమ్మల్ని కొట్టే అర్హత కూడా నాకుంటుంది సార్. ఎంత అర్హత ఉంటుందంటే